హాయ్ అండి. నేను మీ హరి. మరి 6వ తరగతి నుంచి సైన్స్ నుంచి ఇది రెండో వీడియో అండి. 81 బిట్ నుంచి 161 160 బిట్ వరకు ఈ వీడియోలో జరుగుతుందండి. మరొక వీడియో ఉందండి. నైట్‌కి అది లైవ్ స్ట్రీమ్ అయితే యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ అయితే రావడం జరుగుతుంది. మరి 81 బిట్ చూద్దామండి. ఆకులు తయారు చేసినటువంటి ఆహారం దేని ద్వారా ప్రయాణించి మొక్కలలోని వివిధ భాగాలలో నిల్వ చేయబడుతుంది? వేర్లు, కాండం, పత్రవృంతం, పుష్పం. సమాధానం కాండం అండి. కాండం. మొక్క ప్రధాన వేరును తల్లి వేరు అంటారు. మరి చిన్న వేర్లను ఏమంటారు? గుబురు వేర్లు, జాలాకార వేర్లు, పార్శ్వపు వేర్లు, సమాంతర వేర్లు. సమాధానం సి పార్శ్వపు వేర్లు అంటామండి. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. జాలాకార ఈనెల వేపనం, సమాంతర ఈనెల వేపనం. ఇప్పుడు జాలాకార ఈనెల వేపనం ఒక మామిడి ఆకు అండి. సమాంతర ఈనెల వేపనం అనేది వరి లాంటి గడ్డి జాతి అనమాట. సో ఏ వేరు వ్యవస్థను కలిగి ఉంటుందని మ్యాచింగ్ అనమాట. సమాధానం 1B. జాలాకార ఈనెల వేపనం అనేది తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. సమాంతర ఈనెల వేపనం అనేది గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటుందండి. క్రింది వాటిలో మనం వేర్లను ఆహారంగా తీసుకునే మొక్కల సమూహం ఏది? క్యారెట్, ముల్లంగి, చిలగడదుంప, బంగాళదుంప, కంద, ఉల్లి, వెల్లుల్లి, టమాటా, వంకాయ. సమాధానం ఆప్షన్ ఏ క్యారెట్, ముల్లంగి, చిలగడదుంప. మొగ్గలలో లోపలి భాగాలను రక్షించే చిన్న ఆకులాంటి నిర్మాణాలను ఏమంటారు? లోపలి భాగాలను రక్షించే చిన్న ఆకులాంటి నిర్మాణాలను ఏమంటారు? ఆకర్షణ పత్రాలు, రక్షక పత్రాలు, కేసరాలు, అండకోశం. సమాధానం రక్షక పత్రాలు. రక్షించేవి కాబట్టి రక్షక పత్రాలు అండి. క్రింది ప్రకటనలను పరిశీలించండి. పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు కేసరాలు. పుష్పంలో అన్నింటికన్నా లోపలి విభాగం అండకోశం. ఏ మాత్రమే సరైంది, బి మాత్రమే సరైంది, ఏబి రెండు సరైనవే, రెండు సరికానివే. సమాధానం సి ఏ, బి రెండు సరైనవేనండి. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు కేసరాలు, కేసరావళి. అన్నింటికన్నా లోపల ఉండే విభాగం అండకోశం. ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం అనమాట. అండకోశం యొక్క అత్యంత దిగువన ఉన్నటువంటి ఉబ్బిన భాగాన్ని ఏమంటారు? కేసరం, రక్షకపత్రం, పత్రవృంతం, అండాశయం. సమాధానం అండాశయం. అండాశయంలో ఉండే చిన్న పూసల వంటి నిర్మాణాలను ఏమంటారు? అండాశయం లోపల ఏముంటాయంటే కణాలు, అండాలు, కేసరాలు, అండకోశాలు. సమాధానం అండాలు ఉంటాయండి. అండకోశం కన్నా కిందని అండాశయం ఉంటుంది. అండాశయం లోపల అండాలు ఉంటాయి. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. పత్రవృంతం. ఇది పత్రాన్ని కాండాన్ని కలిపేది పత్రవృంతం. బాష్పోత్సేకం, నీరు ఆవిరి కావడం. రక్షక పత్రాలు అంటే రంగురంగుల రేకులు. గుబురు వేర్లు అంటే సమాంతర ఈనెల వేపనం. దీనిలో సరికాని జత అయితే గుర్తించాలండి. సమాధానం రక్షక పత్రాలు అనేవి రంగురంగుల రేకులు ఉంటాయి కదా, అది కాదండి. రక్షక పత్రాలు అంటే ప్లెయిన్గానే ఉంటాయి. రంగురంగుల రేకులతో ఉండే గులాబీ రేకులు, మందార రేకులు అవి ఆకర్షక పత్రాలండి. నెక్స్ట్ మానవులు మరియు జంతువులు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళడాన్ని ఏమంటారు? ఏ అస్థిపంజరం, బి కదలికలు, సి సంకోచం, డి వ్యాకోచం. సమాధానం కదలికలు లేదా చలనం అంటారండి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళడానికి. మన శరీరంలో రెండు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశాలను ఏమంటారు?
మన శరీరంలో రెండు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశాలు: కండరాలు, మృదులాస్థి, కీళ్ళు, అండాలు. సమాధానం సి, కీళ్ళు. ఒక ఎముక యొక్క గుండ్రటి భాగం మరొక ఎముక యొక్క ఖాళీ స్థలంలో సరిగ్గా సరిపోయే కీలు ఏది? బొంగరపు కీలు, మడతబంతి కీలు, కదలని కీలు, బంతి గిన్నె కీలు. సమాధానం డి, బంతి గిన్నె కీలు. క్రింది వాటిని పరిశీలించండి, జతపరచండి. భుజం ఎముక కీలు, మెడను తలతో కలిపే కీలు. ఒకటి బొంగరపు కీలు, ఒకటి బంతి గిన్నె కీలు. ఇక్కడ మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉందండి. సమాధానం ఆప్షన్ బి, భుజం ఎముక. ఇది భుజానికి ఎముకకి ఉండే కీలు బంతి గిన్నె కీలు అండి. మెడను తలతో కలిపే కీలు బొంగరపు కీలు. తలను ముందుకు వెనకకు వంచడానికి, పక్కలకు తిప్పడానికి ఏ కీలు అనుమతిస్తుంది? మడతబింది కీలు, కదలని కీలు, బొంగరపు కీలు, బంతి గిన్నె కీలు. సమాధానం ఆప్షన్ సి, బొంగరపు కీలు అండి. బొంగరపు కీలు. క్రింది ప్రకటనలలో సరికానిది ఏది? కింది ప్రకటనలలో సరికానిది: మోచేయి ఒక మడతబంది కీలుని కలిగి ఉంటుంది. మడతబంది కీలు అన్ని దిశలలో కదలడానికి అనుమతిస్తుంది. పుర్రెలోని పైదవడ మరియు తల ఎముకల మధ్య కదలని కీలు ఉంటుంది. బంతి గిన్నె కీలు అన్ని దిశలలో కదులుతుంది. ఇందులో సరికాని ప్రకటన ఏది? సమాధానం బి, మడతబంది కీలు అన్ని దిశలలో కదలడానికి అనుమతిస్తుంది అనేది సరికానిదండి. నెక్స్ట్, మన శరీరానికి ఆకృతిని ఇచ్చే ఎముకల చట్రాన్ని ఏమంటారు? ఎముకల చట్రాన్ని ఏమంటారు? మృదులాస్థి, ఉర పంజరం, అస్థి పంజరం, కండర వ్యవస్థ. సమాధానం అస్థి పంజరం అంటామండి. అస్థి పంజరం. పుట్టినప్పుడు మానవుని అస్థి పంజరంలో సుమారు ఎన్ని ఎముకలు ఉంటాయి? పుట్టినప్పుడు 206, 305, 33, 12. సమాధానం 305 ఎముకలు ఉంటాయి. యుక్త వయసు వచ్చేసరికి ఎముకలు ఒకదానితో ఒకటి కలవడం వల్ల వాటి సంఖ్య ఎంతకు తగ్గుతుంది? 305, 250, 206, 105. సమాధానం ఆప్షన్ సి, 206 ఎముకలకి తగ్గుతుందండి. మరి ఎముకలకు సంభవించే గాయాలు, పగళ్లను ఏ చిత్రాల ద్వారా వైద్యులు గుర్తిస్తారు? ఎక్స్రే, స్కానింగ్, ఎంఆర్ఐ, రక్త పరీక్ష. సమాధానం ఆప్షన్ ఏ, ఎక్స్రే. మణికట్టులో అంటే మార్పుల్స్ అని పిలువబడేవి ఏమిటి? ఏ కండరాలు, మృదులాస్థి, చిన్న ఎముకలు, కీళ్ళు. సమాధానం సి, చిన్న ఎముకలు. కార్పుల్స్ అంటే చిన్న ఎముకలు. ఛాతీకి ఇరువైపులా ఉండే పక్కటెముకల సంఖ్య ఎంత? పక్కటెముకల సంఖ్య 10 జతలు, 33 జతలు, 12 జతలు, 24 జతలు. సమాధానం ఆప్షన్ సి, 12 జతలు. క్రింది వాటిని జతపరచండి. వెన్నెపూసలు, పక్కటెముకలు. వీటిని మ్యాచింగ్ అయితే చేయాలండి. సమాధానం వెన్నెపూసలు 33 ఉంటాయండి. వెన్నెపూసలు 33, పక్కటెముకలు 12 జతలు. పొట్ట కింద భాగాన్ని ఆవరించి మనం కూర్చోవడానికి ఉపయోగపడే ఎముకల నిర్మాణం ఏది? ఏ ఉర పంజరం, బి కటివలయం, సి భుజపుటెముకలు, డి పుర్రె. సమాధానం కటివలయం అంటామండి. కటివలయం. పొట్ట కింద భాగాన్ని ఆవరించి మనం కూర్చోడానికి ఉపయోగపడే ఎముకల నిర్మాణమే కటివలయం. మెదడును సురక్షితంగా కప్పి రక్షించే ఎముకల నిర్మాణం ఏది? వెన్నెముక, ఉరః పంజరం, కటివలయం, పుర్రె.
సమాధానం డి పుర్రె. ఎముకల వలె గట్టిగా ఉండకుండా వంగగలిగే అస్థిపంజర భాగాన్ని ఏమంటాము? ఏ కండరం, బి నరం, సి మృదులాస్థి, డి కీలు. సమాధానం సి మృదులాస్థి. మృదులాస్థి. నెక్స్ట్, చెవి పైభాగంలో చెవి తమ్మెలాగా కాకుండా ఉండే మెత్తటి భాగం దేనితో తయారవుతుంది? ఏ ఎముక, బి మృదులాస్థి, సి కేవలం చర్మం, డి కండరం. సమాధానం బి మృదులాస్థి. క్రింది ప్రకటనలను గమనించండి. ఏ ఎముకల కదలికలకు కండరాలు ఉపయోగపడతాయి. ఎముకల కదలికలకు కండరాలు ఉపయోగపడతాయి. బి కండరం ఎముకను నెట్టగలదు కానీ లాగలేదు. ఏ మాత్రమే సరైంది, బి మాత్రమే సరైనది. ఏబి రెండు సరైనవే, రెండు సరే కానివే. ఆన్సర్ ఆప్షన్ ఏ మాత్రమే సరైంది. ఇక్కడ ఎముకల కదలికలకు కండరాలు ఉపయోగపడతాయి. ఇక్కడ కండరం ఎముకను నెట్టగలదు, అలాగే లాగగలదు కూడా. అందుకే ఏ మాత్రమే సరైందని చెప్పగలుగుతున్నాం. సంకోచించినప్పుడు కండరం ఎలా మారుతుంది? సంకోచించినప్పుడు కండరం ఎలా మారుతుంది? పొడవుగా మరియు సన్నంగా, పొట్టిగా, దృఢంగా మరియు మందంగా, పారదర్శకంగా, కదలకుండా ఉంటుంది. సమాధానం పొట్టిగా, దృఢంగా, మందంగా తయారవుతుంది. పొట్టిగా, దృఢంగా మరియు మందంగా తయారవుతుంది. నెక్స్ట్, ఎముకలను కదిలించడానికి కండరాలు ఎలా పనిచేస్తాయి? ఎముకలను కదిలించడానికి కండరాలు ఎలా పనిచేస్తాయి? ఒంటరిగా పనిచేస్తాయి, జతలుగా కలిసి పనిచేస్తాయి, ఒకదానికొకటి సంబంధం లేకుండా పనిచేస్తాయి, పనిచేయవు. సమాధానం బి జతలుగా కలిసి పనిచేస్తాయి. మెగాస్కోలెక్స్ అనేది దేని యొక్క శాస్త్రీయనామం? మెగాస్కోలెక్స్ అనేది దేని యొక్క శాస్త్రనామం? ఏ బొద్దింక, బి నత్త, సి పాము, డి వానపాము. సమాధానం వానపాము, మెగాస్కోలెక్స్. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని ఎంచుకోండి. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని ఎంచుకోండి. వానపాముకు ఎముకలుండవు. వానపాము శరీరం అనేక వలయాలతో నిర్మితమైంది. వానపాముకు దృఢమైన కర్పరం ఉంటుంది. వానపాములో కండరాలు సంకోచ వ్యాకోచాలు చేస్తాయి. సమాధానం వానపాముకు దృఢమైన కర్పరం ఉంటుంది. నెక్స్ట్, వానపాము కదలికలకు సంబంధించి సరైనది ఏది? ఏ ముందు భాగాన్ని విస్తరించి వెనుక భాగాన్ని నేలకు స్థిరంగా ఉంచుతుంది. వెనుక భాగాన్ని లాగి ముందు భాగాన్ని వదిలిస్తుంది. జారుడు పదార్థాన్ని స్రవిస్తుంది. పైవన్నీ సరైనవే. సమాధానం ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. వానపాము శరీరానికి కింద ఉండే చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు దేనికి సహాయపడతాయి? ఏ శ్వాస తీసుకోవడానికి, బి నేలపై మంచి పట్టు సాధించడానికి, సి ఆహారం తినడానికి, డి శత్రువుల నుండి రక్షణకు. సమాధానం బి నేలపై మంచి పట్టు సాధించడానికి వానపాముకి కిందన చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి. వానపాము మట్టిని తిని విసర్జించడం ద్వారా నేలకు జరిగే మేలు ఏమిటి? ఏ మట్టి నిస్సారం అవుతుంది, బి మట్టి మొక్కలకు మరింత ఉపయోగకరంగా మారుతుంది, సి మట్టి రాయిలా మారుతుంది, ఎలాంటి మార్పు ఉండదు. సమాధానం బి మట్టి మొక్కలకు మరింత ఉపయోగకరంగా మారుతుంది. నత్త వీపు భాగంలో ఉండే గుండ్రటి బాహ్య అస్థిపంజరాన్ని ఏమంటారు? పుర్రె, కర్పరం, పొలుసులు, అండకోశం. సమాధానం బి కర్పరం అంటారండి. కర్పరం.
నెక్స్ట్ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఏ, నత్త కర్పూరం ఎముకలతో చేయబడదు. నత్త కర్పూరం ఎముకలతో చేయబడదు. బి, నత్త తన కదలికలో కర్పరాన్ని కూడా తనతో పాటు లాగుతుంది. ఏ మాత్రమే సరైంది, బి మాత్రమే సరైంది, ఏబి రెండు సరైనవే, రెండు సరికానివే. ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు బి రెండు సరైనవేనండి. నత్త కర్పూరం నుంచి బయటకు వచ్చే మందపాటి నిర్మాణం అంటే నత్త యొక్క పాదం దేనితో తయారవుతుంది? నత్త పాదం దేనితో తయారవుతుంది? ఏ, ఎముక, బి బలమైన కండరము, సి మృదులాస్థి, టి నీరు. సమాధానం బి బలమైన కండరంతో తయారవుతుంది. పుర్రెలోని పైదవడ ఎలాంటి కీలును కలిగి ఉంటుంది? పైదవడ ఏ మడతబంతి కీలు, బి బంతిగిన్నె కీలు, సి కదలని కీలు, డి బొంగరపు కీలు. సమాధానం పుర్రెలోని పైదవడ కదలని కీలు అండి. మొక్కలలో నడిమి ఈనె ఎక్కడ ఉంటుంది? మొక్కలలో నడిమి ఈనె ఎక్కడ ఉంటుంది? ఏ వేర్ల మధ్యలో, బి కాండం పైభాగంలో, సి ఆకు మధ్యలో, డి పువ్వు లోపల. సమాధానం ఆప్షన్ సి, ఆకు అంటే పత్రదళ మధ్యలో నడిమి ఉంటుంది. వానపాము నేలపై మంచి పట్టు సాధించడానికి దాని శరీరం కింద ఏముంటాయి? ఏ పొలుసులు, బి మృదులాస్థి, సి కర్పరం, డి వెంట్రుకల వంటి నిర్మాణాలు. సమాధానం వెంట్రుకల వంటి నిర్మాణాలు కలిగి ఉంటుంది. క్రింది ప్రకటనలలో సరికానిది ఏది? వానపాము తన మార్గంలోని మట్టిని తింటుంది. జీర్ణం కాని భాగాన్ని మట్టిలోకి వదిలివేస్తుంది. వానపాము విసర్జన వల్ల మట్టి నిస్సారంగా మారుతుంది. వానపాము చర్య మొక్కలకు మేలు చేస్తుంది. సమాధానం వానపాము విసర్జన వల్ల మట్టి సారవంతంగా మారుతుందండి. ఇక్కడ నిస్సారవంతంగా ఇచ్చాడు. నెక్స్ట్, నత్త వీపు భాగంలో ఉండే గుండ్రటి నిర్మాణాన్ని బాహ్య అస్థిపంజరాన్ని ఏమంటారు? ఏ పుర్రె, బి పక్కటెముక, సి కర్పరం, డి పొలుసు. సమాధానం కర్పరం. 123దండి. క్రింది ప్రకటనలను గమనించండి. ఏ నత్త కర్పూరం ఎముకలతో తయారు చేయబడింది. కర్పూరం నత్త కదలికలో వేగంగా వెళ్ళడానికి సహాయపడుతుంది. ఏ మాత్రమే సరైంది, బి మాత్రమే సరైంది, ఏబి రెండు సరైనవే, రెండు సరికానివే. సమాధానం రెండు సరికానివే. ఎందు గురించి అంటే నత్త కర్పూరం ఎముకలతో తయారు చేయబడలేదు. అసలు కర్పూరం నక్క కదలికలో వేగాన్ని పెంచదు. బొద్దింకకు నడవడానికి ఎన్ని జతల కాళ్ళు ఉంటాయి? 2 జతలు, 3 జతలు, 4 జతలు, 6 జతలు. సమాధానం 3 జతల కాళ్ళు ఉంటాయి. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని ఎంచుకోండి. ఏ బొద్దింక శరీరం గట్టి బాహ్య అస్థిపంజరంతో కప్పబడి ఉంటుంది. బాహ్య అస్థిపంజరం అనేక ఫలకాలతో ఏర్పడుతుంది. తల వెనక శరీరానికి ఒక జత రెక్కలు ఉంటాయి. బొద్దింకలు ఎగరగలవు, నడవగలవు. ఇక్కడ సరికాని వాక్యాన్ని ఎంచుకోవాలి. సమాధానం తల వెనుక శరీరానికి ఒక జత రెక్కలు ఉంటాయనేది సరికానిదండి. పక్షులు గాలిలో ఎగరడానికి వీలుగా వాటి శరీరంలోని ఎముకలు ఎలా మార్పు చెంది ఉంటాయి? చాలా బరువుగా ఉంటాయి, బోలుగా మరియు తేలికగా ఉంటాయి, మృదులాస్థితో ఉంటాయి, ఎముకలు ఉండవు. సమాధానం బోలుగా మరియు తేలికగా ఉంటాయి. క్రింది వాటిని జతపరచండి. నడవడానికి, ఎగరడానికి. ఇక్కడ మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. సమాధానం నడవడానికి వెనుక జత కాళ్ళు, ఎగరడానికి ముందు జత కాళ్ళు. పక్షులలో రెక్కలను పైకి కిందకి ఆడించడానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచేలా ఏ ఎముకలు బలంగా మార్పు చెందుతాయి?
ఏ పక్కటి ఎముకలు, బి తల ఎముకలు, సి ఛాతీ ఎముకలు, డి కట్టి వలయం. పక్షులలో రెక్కలను కిందకి మీదకి ఆడించడానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచేలా ఏ ఎముకలు బలంగా మార్పు చెందుతాయి అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఛాతీ ఎముకలు. ఛాతీ ఎముకలు. చేప నీటిలో సులభంగా కదలడానికి సహాయపడే దాని ఆకృతిని ఏమంటారు? గోళాకారం, స్తూపాకారం, పడవ ఆకారం, దీర్ఘ చతురస్రం. సమాధానం పడవ ఆకారం, ప్రవాహమయ ఆకృతి అంటామండి. చేపలు ఈదేటప్పుడు వాటి కండరాలు ఎలా పనిచేస్తాయి? శరీరం మొత్తం ఒకేసారి ముందుకు తోస్తుంది. ముందు భాగం ఒకవైపుకు, తోక భాగం వేరొక వైపుకు వంగుతాయి. తల మాత్రమే కదులుతుంది, తోక అసలు కదలదు. సమాధానం బి ముందు భాగం ఒకవైపుకు, తోక భాగం మరొక వైపుకు వంగుతాయి. చేప ఈదేటప్పుడు శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి, సరైన దిశలో వెళ్ళడానికి ఏవి సహాయపడతాయి? మొప్పలు, పొలుసులు, వాజాలు, కళ్ళు. సమాధానం వాజాలు. చేప ఈదేటప్పుడు శరీరాన్ని సమతుల్యంగా అంటే బ్యాలెన్స్డ్గా ఉంచడానికి, సరైన దిశలో వెళ్ళడానికి ఈ వాజాలు అనేవి ఉపయోగపడతాయండి. కింది వాటిలో సరికాని వాక్య ఏది? ఏ పాములకు పొడవైన వెన్నెముక ఉంటుంది. పాము శరీరంలో చాలా పలుచటి కండరాలు ఉంటాయి. పాము కండరాలు ఒకదానితో ఒకటి కలపబడి ఉండవు. పక్కటెముకలు, చర్మం కండరాలతో అనుసంధానమై ఉంటాయి. సమాధానం పాము కండరాలు ఒకదానితో ఒకటి కలుపబడి ఉండవు అనేది సరికాని వ్యాఖ్య అండి. పాము ఏ విధంగా ముందుకు అత్యంత వేగంగా కదులుతుంది? ఏ కాళ్ళ సహాయంతో, వంపులు తిరిగి నేలను నెట్టడం ద్వారా, శరీరాన్ని ముడుచుకొని జంప్ చేయడం ద్వారా, తిన్నగా పాకడం ద్వారా. ఆన్సర్ ఆప్షన్ బి వంపులు తిరిగి నేలను నెట్టడం ద్వారా ముందుకు వేగంగా కదులుతుంది. గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ జంతువుల చలనం గురించి రాసిన పుస్తకం పేరేమిటి? అరిస్టాటిల్ రాసినటువంటి పుస్తకం ఏంటి? ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, గైడ్ ఆఫ్ యానిమల్స్, యానిమల్ కింగ్డమ్, ద బాడీ మూమెంట్. సమాధానం గైడ్ ఆఫ్ యానిమల్స్. గైడ్ ఆఫ్ యానిమల్స్ అరిస్టాటిల్ రాశాడండి. ఐక్యరాజ్య సమితి ఏ రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది? అంతర్జాతీయ యోగా దినోత్సవం మే 21, జూలై 21, జూన్ 21, ఆగస్టు 21. సమాధానం సి జూన్ 21. యోగాలోని ఆసనాలు కింది ఏ ఎముకల వ్యాధిని దూరం చేయడంలో సహాయపడతాయి? రికెట్స్, ఆస్టియోపొరోసిస్, స్కర్వీ, అనీమియా. సమాధానం ఆస్టియోపొరోసిస్. క్రింది వాటిని జతపరచండి. ప్రాంతము చెట్లు. హిమాలయాల్లో ఒక రకమైన చెట్లు, సముద్ర తీరంలో ఒక చెట్లు ఉంటాయండి. వాటిని మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంది. సమాధానం హిమాలయాల్లో ఫైన్ మరియు దేవదారు చెట్లు ఉంటాయి. సముద్ర తీరాల్లో సరుగుడు చెట్లు ఉంటాయండి. ఎడారి ప్రాంతపు వాతావరణం ఎలా ఉంటుంది? పగలు చల్లగా, రాత్రి వేడిగా. పగలు రాత్రి ఒకేలా. పగలు చాలా వేడిగా, రాత్రిపూట చాలా చల్లగా. ఎప్పుడూ వర్షాలు పడతాయి. ఎడారి ప్రాంత వాతావరణం అండి. ఆన్సర్ పగలు చాలా వేడిగా ఉంటుంది, రాత్రిపూట చాలా చల్లగా ఉంటుందండి ఈ ఎడారి ప్రాంతపు వాతావరణం. కింది ప్రకటనలను గమనించండి. ఏ ఒంటెలకు గల పొడవైన కాళ్ళు వాటి శరీరాన్ని ఇసుక వేడి నుండి దూరంగా ఉంచుతాయి. బి ఒంటెలకు అసలు చెమట పట్టదు. ఏ మాత్రమే సరైంది, బి మాత్రమే సరైంది, ఏబి రెండు సరైనవే, రెండు సరికానివే. సమాధానం ఏబి రెండు సరైనవే. ఒంటెలు ఎడారిలో నీరు లేకుండా చాలా రోజులు ఎలా జీవించగలవు? క్రింది వాటిలో సరికాని కారణం ఏది? ఏ అవి చాలా కొద్ది మొత్తంలో మూత్ర విసర్జన చేస్తాయి. వాటి పేడ పొడిగా ఉంటుంది.
వీటికి చెమట బాగా పడుతుంది. శరీరం నుండి అతి తక్కువ నీటిని కోల్పోతాయి. ఇక్కడ సరికాని వాక్యం అంటున్నాడు కాబట్టి సమాధానం వీటికి చెమట బాగా పడుతుంది. చేపల శరీరంపై ఉండే జారుడు స్వభావం కలిగినటువంటి పులుసులు దేనికి ఉపయోగపడతాయి? పులుసులు దేనికి ఉపయోగపడతాయి? ఏ శ్వాస తీసుకోవడానికి, బి రక్షణకు మరియు నీటిలో సులభంగా కదలడానికి, ఆహారం జీర్ణం చేసుకోవడానికి, డి రంగులు మార్చడానికి. సమాధానం రక్షణకు మరియు నీటిలో సులభంగా కదలడానికి పులుసులు అనేవి ఉపయోగపడతాయి. ఒక జీవికి తన పరిసరాలలో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు లేదా అలవాట్ల ఉనికిని ఏమంటారు? అలవాట్ల ఉనికిని ఏమంటారు? ఏ ఆవాసం, బి అనుకూలనం, సి ప్రచోదనం, డి చలనం. సమాధానం బి అనుకూలనం. క్రింది వాటిని జతపరచండి. ఆవాసం రకాలండి. అడవులు, ఎడారులు ఏ ఆవాసం? సరస్సులు, సముద్రాలు. సో ఇక్కడ మనకి తెలిసిపోతుంది అడవులు, ఎడారులు అనేవి భౌమ్య. భౌమ్య అంటే భూమిని కలిగి ఉండేది. భౌమ్య ఆవాసం. సరస్సులు లేదా మహాసముద్రాలు జలావాసాన్ని కలిగి ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ బి. పరిసరాలలో వచ్చే మార్పులకు తగినట్లుగా ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులను ఏమంటారు? స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులను ఏమంటారు? దీర్ఘకాలిక అనుకూలనం, వాతావరణ అనుకూలత, జన్యు మార్పు, ఆవాసం. పరిసరాలలో వచ్చే మార్పులకు తగినట్లుగా ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులనే ఆన్సర్ ఆప్షన్ బి వాతావరణ అనుకూలత అని కూడా పిలుస్తామండి. క్రింది వాటిలో ఆవాసం యొక్క సజీవ అంశాలు ఏవి? మట్టి, గాలి, నీరు, రాళ్ళు, ఉష్ణం, మొక్కలు, జంతువులు, పైవన్నీ. సమాధానం సి సజీవ అంశాలు కాబట్టి మొక్కలు, జంతువులు. క్రింది వాటిలో నిర్జీవ అంశం కానిది ఏది? రాయి, మట్టి, గాలి, వానపాము. నిర్జీవాంశం కానిది ఆప్షన్ డి వానపాము. క్రింది ప్రకటనల్లో సరికానిది ఏది? అనుకూలనం అనేది చాలా కొద్ది కాలంలోనే సంభవిస్తుంది. ఏ జీవులైతే అనుకూలనం చెందలేదో అవి మరణిస్తాయి. అనుకూలనం చెందిన జీవులు మాత్రమే మనుగడ సాగిస్తాయి. ఒక ప్రాంతపు నిర్జీవ అంశాలు చాలా నెమ్మదిగా మారుతాయి. సమాధానం అనుకూలనం అనేది చాలా కొద్ది కాలంలోనే సంభవిస్తుంది అనేది సరికానిదండి. పగటిపూట తీవ్రమైన ఎండల నుంచి తప్పించుకోవడానికి ఎలుకలు, పాములు వంటి ఎడారి జంతువులు ఏమి చేస్తాయి? చెట్లెక్కి కూర్చుంటాయి, నీటిలో దాక్కుంటాయి, ఇసుకలో లోతైన బొరియల్లో ఉంటాయి, ఎడారి వదిలి వలస వెళ్తాయి. సమాధానం ఇసుకలో లోతైన బొరియల్లో ఉంటాయండి. ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా నీటిని నష్టపోకుండా ఉండటానికి వాటి ఆకులు ఎలా మార్పు చెందుతాయి? చాలా వెడల్పుగా ఉంటాయి, ఎరుపు రంగులోకి మారుతాయి, ఆకులు లేకపోవడం లేదా ముళ్ళలా ఉంటాయి, నీటిని స్రవిస్తాయి. సమాధానం ఆకులు లేకపోవడంగా ఉంటాయి, లేకపోతే ఆకులు ముళ్ళలాగా మారి ఉంటాయి. క్యాక్టస్ మొక్కలో కిరణజన్య సంయోక్రియ సాధారణంగా దేని ద్వారా నిర్వహించబడుతుంది? వేర్లు, పుష్పాలు, కాండం, ముళ్ళు. సమాధానం కాండం ద్వారా. కిరణజన్య సంయోక్రియ అనేది ఆకుల ద్వారా జరగాలి, కానీ కాక్టస్ లాంటి మొక్కలలో కాండం ద్వారా కిరణజన్య సంయోక్రియ జరుగుతుంది. కాక్టస్ మొక్క తన కణజాలంలో నీటిని నిల్వ ఉంచుకోవడానికి దాని కాండం దేనిచే కప్పబడి ఉంటుంది? మరొకసారి అండి, కాక్టస్ మొక్క తన కణజాలంలో నీటిని నిల్వ ఉంచుకోవడానికి దాని కాండం దేనిచే కప్పబడి ఉంటుంది? దళసరి మైనపు పొర, ఇసుక పొర, గట్టి ఎముక, ఉప్పు పొర. సమాధానం దళసరి మైనపు పొర.
నీటిని పీల్చుకోవడానికి చాలా ఎడారి మొక్కల వేర్లు ఎలా ఉంటాయి? నేల పైభాగంలోనే వ్యాపించి ఉంటాయి. నేలలోకి చాలా లోతుగా వెళ్తాయి. వేర్లు అసలు ఉండవు. నీటిలోకి తేలుతూ ఉంటాయి. సమాధానం బి. నేలలోకి చాలా లోతుగా వెళ్తాయండి. 153వది. క్రింది ప్రకటనలను గమనించండి. ఏ. పర్వత ప్రాంతాలలో వృక్షాలు సాధారణంగా శంకు ఆకారంలో ఉంటాయి. బి. ఈ ఆకారం వల్ల వర్షపు నీరు, మంచు సులభంగా జారిపోతాయి. ఏ మాత్రమే సరైంది. బి మాత్రమే సరైంది. సి ఏబి రెండు సరైనవే. డి రెండు సరికానివే. సమాధానం సి. ఏబి రెండు సరైనవే. జడల బర్రె మంచు చరిత పర్వతాల చలిని తట్టుకోవడానికి ఎలాంటి అనుకూలనాలు కలిగి ఉంటాయి? పల్చటి చర్మం, గట్టి కర్పరం, దళసరి చర్మం లేదా దట్టమైన బొచ్చు, పొలుసులు. సమాధానం సి. దళసరి చర్మం లేదా దట్టమైన బొచ్చును కలిగి ఉంటాయి. నెక్స్ట్, పర్వతాల రాతి వాలు పైకి వేగంగా పరిగెత్తడం కోసం కొండగొర్రెకు ఏవి బలంగా ఉంటాయి? కొమ్ములు, గిట్టలు, పళ్ళు, కళ్ళు. పరిగెట్టాలంటే గట్టాలు గట్టిగా ఉండాలండి. గట్టాలు. సింహం యొక్క లేత గోధుమ రంగు దేనికి సహాయపడుతుంది? లేత గోధుమ రంగు. ఏ. ఎండ వేడి నుంచి రక్షణకు. భక్షితాన్ని వేటాడేటప్పుడు ఎండిన గడ్డిలో కనిపించకుండా ఉండడానికి. చలి నుండి రక్షణకు, అందంగా కనిపించడానికి. బి. భక్షితాన్ని వేటాడేటప్పుడు ఎండిన గడ్డిలో కనిపించకుండా ఉండడానికి సింహం యొక్క లేత గోధుమ రంగు ఉపయోగపడుతుంది. క్రింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి. సింహం ముందరి కాళ్లకు లోపలికి లాక్కోగలిగే పొడవాటి గోళ్ళు ఉంటాయి. సింహం ముఖానికి ముందు వైపున కళ్ళు ఉంటాయి. ముందున్న కళ్ళు భక్షితం యొక్క సరైన ప్రదేశం తెలుసుకోవడానికి సహాయపడతాయి. సింహం కళ్ళు తలకి ఇరువైపులా పక్కలకు ఉంటాయి. సరికాని వ్యాఖ్యను గుర్తించాలండి. ఆన్సర్ ఆప్షన్ డి. సింహం కళ్ళు తలకి ఇరువైపులా పక్కలకు ఉంటాయి అనేది సరికాని వాక్యం. జింకకు అడవిలో దృఢమైన మొక్కల కాండాలను నమలడం కొరకు ఏవి బలంగా ఉంటాయి? పెదవులు, దంతాలు, నాలుక, గొంతు. సమాధానం దంతాలు. జతపరచండి. సింహం, జింక తలకు పక్కల కళ్ళు ఉంటాయా, ముఖానికి ముందు వైపు ఉంటాయా? ఇక్కడ మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. సింహానికి ఆ ముఖం యొక్క ముందు వైపు మాత్రమే కళ్ళు ఉంటాయండి. అదే జింకకైతే తలకు రెండు వైపులా, అన్ని వైపులా చూడడానికి అనుకూలంగా రెండు వైపులా ఉంటాయండి. మరి చివరి బిట్టండి ఈ వీడియోలో. మరి ఈ యొక్క 6వ తరగతి సైన్స్ నుంచి మరొక వీడియో ఉందండి. అది 161వ బిట్ నుంచి 240వ బిట్ వరకు ఉంటుంది. మరి మొదటి వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉందండి, అక్కడ నుంచి చూడొచ్చు మీరు మొదటి వీడియోని కూడా. ఇది రెండో వీడియో కూడా కంప్లీట్ అవుతుంది. మూడో వీడియో యూట్యూబ్ లైవ్ ఉంటుందండి నైట్కి. ప్రమాదాన్ని ముందుగా పసిగట్టడానికి, వినడానికి జింకకు ఏవి పెద్దవిగా ఉంటాయి? కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు. మరి దేనికి సమాధానం తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.